హాయ్ అండి. వెల్కమ్ టు ఆరాధ్య హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఆరాధ్య హోమ్ ఫుడ్స్‌లో అయితే చాలా రోజుల తర్వాత చికెన్ పికిల్ అయితే పెడుతున్నామండి. చాలామంది చికెన్ పికిల్ ప్రిపరేషన్ అడుగుతున్నారు. మీకోసమే ఈరోజు స్పెషల్‌గా లాంగ్ వీడియో అయితే చేశామండి. ప్రాసెస్ మొత్తం చూసేయండి. ఒకవేళ మీకు కూడా ఇంట్లో ఖాళీగా తీరిక ఉంటే ఇంట్లో మీరు కూడా ఇలాగే చికెన్ పచ్చడి చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈరోజైతే చాలా రోజుల తర్వాత చికెన్ పచ్చడి ఏదైనా స్పెషల్‌గా చేయాలనిపించిందండి. అందుకే టేస్టీ చికెన్ పికిల్‌ని ఇంకొంచెం టేస్ట్ పెంచడానికి పాతకాలం పద్ధతిలో బొగ్గుల పొయ్యి మీద మా నాన్నమ్మ గారితో చేస్తున్నామండి. ప్రాసెస్ అయితే అంతా కామనే, కానీ బొగ్గుల పొయ్యి వెలిగించడం, దాని మీద వంట చేయడం అయితే కొంచెం కష్టంగానే ఉందండి. కష్టమైనప్పటికీ టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. మధ్య మధ్యలో అలాగ వెళ్ళి నిమ్మకాయలు కోసుకుంటూ, అలాగే కరివేపాకు కోసుకుంటూ మేమైతే చాలా ముచ్చట్లయితే చెప్పుకున్నామండి. మీరు కూడా చూసారు కదా! మధ్యలో మా నాన్నమ్మ గారితో ముచ్చట్లేంటి అనుకుంటున్నారా? ఏం లేదండి. అలా వంట చేస్తూ మా నాన్నమ్మ గారైతే పాత రోజులు, వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు, అప్పుడు చేసిన వంటలు, అప్పుడు దొరికే అన్ని రకాల ఫుడ్స్ గురించి మాతో అయితే చెప్తూ చాలా సంతోషపడుతున్నారండి. అప్పట్లో అందరూ చాలా బలంగా ఉండేవారు. ప్రతీదీ ఇంట్లోనే చేసుకొని తినేవారు. అందుకే చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళమమ్మ అని చెప్తూ ఉన్నారండి. అప్పట్లో అయితే ఎవరు కూడా బయట ఫుడ్ అయితే అంతగా ఇష్టపడేవారు కాదంటండి. ఉంటే తినడం, లేకపోతే అలాగా పక్కన కూర్చోవడం అంతేనంట. అలాగే ఇప్పట్లో అప్పుడైతే రిఫైన్డ్ ఆయిల్స్ ఇవేమీ ఉండేవి కాదంటండి. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత పొలం చేసుకొని, అందులో వేరుశనగలు గానీ, నువ్వులు గానీ ఆడించుకొని, ఆ నువ్వులతో నూనెతోనే వంట చేసుకొని తినేవారంటండి. అప్పట్లో ఆహారం కొరత అయితే చాలా ఉండేదంట. కానీ దొరికిన కొంచెం మాత్రం చాలా హెల్తీగా, హ్యాపీగా తినేవారంట. అప్పట్లో గంజి తాగినా చాలా బలంగా ఉండేదమ్మా. పచ్చిగడ్డతో కూరొండుకున్నా ఎంతో రుచిగా ఉండేది. ఇప్పుడు మీరు అన్నీ చేస్తున్నా సరే అంత రుచి రావట్లేదు అని చెప్తున్నారండి. నిజంగానే మేము ఒకసారైతే మా ఇంటి దగ్గర టమాటా తోట వేసామండి. వేసినప్పుడు ఆహ్, ఆ టమాటాలతో చేసిన కూర తింటే ఎంత టేస్ట్ అంటే ఎప్పుడూ తినలేదు చిన్నప్పటి నుంచి అనిపిచ్చేదండి. అప్పటినుంచి చిన్న ఖాళీ స్పేస్ దొరికినా సరే ఏదన్నా చిన్న చిన్న మొక్కలు వేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇంక పెళ్ళయిన తర్వాత మా నాన్నగారు అయితే ఇంటి చుట్టూ మొక్కలు, ఆ ఎన్విరాన్మెంట్ అంటే నాకు చాలా ఇష్టమండి. చిన్నప్పుడు ఎప్పుడైనా అనుకునేదాన్ని, నిమ్మకాయ చెట్టు నుంచి నిమ్మకాయలు కొయ్యాలి, కరివేపాకు చెట్టు నుండి కరివేపాకు కొయ్యాలి. ఎందుకంటే మా ఇంటి దగ్గర అవన్నీ ఉండవు కదా! అదే ఒక పెద్ద డ్రీమ్‌లా అనిపిచ్చేది. కానీ గట్టిగా కోరుకుంటే దేవుడు ఏదన్నా తీరుస్తాడన్నట్లు ఆ కోరికలన్నీ పెళ్ళయిన తర్వాత మాకు మా నాన్నమ్మ గారి ద్వారా అయితే తీర్చేశాడండి. చూసారు కదా! మేము ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఎంత నీట్‌గా వాష్ చేసి, ఎంత నీట్‌గా చేస్తున్నామో, మేము మా ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో, మీకు కూడా అలాగే చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా చేస్తామండి. టేస్ట్ అయితే మాది గ్యారంటీ. అలాగే అందులో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియెంట్ కూడా మేము ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో, మేము ఇంట్లో యూజ్ చేసే వస్తువులే మేము మీకు పంపించడానికి బయటికి కూడా అవే యూజ్ చేస్తున్నామండి. ప్రతీదీ చాలా టేస్టీగా ఉంటదండి. చూసారా, బొగ్గుల పొయ్యి మీద ఆ ఆ పచ్చడి చూస్తుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది గదా! నిజంగానే నార్మల్‌గా చేసిన దానికి, బొగ్గుల పొయ్యి మీద చేసిన దానికి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉందండి. నేనైతే ఇది తిన్న తర్వాత దీనికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ పులుపు, ఉప్పు, కారం, అలాగే ఆ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యి అబ్బా! ఎంత బావుందంటే చెప్పలేమండి. మీరు కూడా ఇటువంటి టేస్టీ అయిన చికెన్ పికిల్ కావాలంటే ఖాళీ ఉంటే మీరు చేసుకోండి. లేకపోతే హెల్తీ హోమ్ ఫుడ్ తినాలనుకుంటే వెంటనే ఆరాధ్య హోమ్ ఫుడ్స్‌కి 8309310787 అనే నంబర్‌కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి. మర్చిపోకండి. మీకు వాట్సాప్‌లో కాకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో మాకు మెసేజ్ పెడితే వెంటనే మీకు పికిల్స్ లిస్ట్ పెడతామండి. ఒక్కసారి ఆర్డర్ చేసుకొని టేస్ట్ చూడండి, మీకే తెలుస్తుంది. ప్లీజ్ అండి, ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పంపిస్తున్నాం. థ్యాంక్ యూ. బాయ్.